సో స్కోర్ బోర్డులలో పేర్లు ఉన్నాయి కానీ కింద నెంబర్లు ఏవి లేవు. కొంచెం ఆ స్కోర్స్ వేసేసుకుని అప్పుడు మనం రౌండ్స్ లోకి వెళ్దాం. ఓకేనా? మొత్తం 4 రకరకాల టాస్క్లు, రకరకాల క్వశ్చన్లు అలా ఉన్నాయి. మీకు ఎవరికి ఏం కావాలో ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ గా చూస్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ఏ నెంబర్ కావాలి? 1 2 3 4. 1 ఇష్టమా బాగా? 1 అంటే సరదా తీరిపోద్ది ఇప్పుడు. 1 లో మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నేను చెప్పాను అని చెప్పకుండా, అంటే ఇలా ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాను, ఒక యాంకర్ ఇలా చేయమంది అని చెప్పకుండా, మీరు మీ ఆయనకు కాల్ చేసి మీ బర్త్డే, మీ ఎంగేజ్మెంట్ డే అండ్ మ్యారేజ్ డే ఎప్పుడో టకటక అడగాలి. ఓకేనా? అదేంటి, మీరు ఆయన అడిగే ముందు అసలు మాకు చెప్పండి ఫస్ట్ మీ బర్త్డే ఎప్పుడు. ఇయర్ ఎవడు అడగలే, డేట్ అడిగామంటే వెంటనే అసలు మొహాలు ఎలా చేస్తారంటే మర్చిపోయింది. 7th ఏంటి? 7th నవంబర్. ఓకే, మీ ఎంగేజ్మెంట్ డే? ఎంగేజ్మెంట్ 11/11. నవంబర్ 11th. 11/11. యానివర్సరీ? యానివర్సరీ 7/12. 7th డిసెంబర్. ఓకే, 7th డిసెంబర్ యానివర్సరీ, 11th నవంబర్ ఎంగేజ్మెంట్, 7th నవంబర్ ఈవిడ బర్త్డే. ఇవి డేట్స్. ఓకే, ఇప్పుడు మీరు చేయండి మీ వారికి. అవి మేము గుర్తుపెట్టుకున్నాం కదా. స్పీకర్ పెట్టి చేయాలి. అండ్ మనం ఎవరో మాట్లాడతారు. ఏం మాట్లాడుతారు అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు? అంటారో చెప్పు బంగారం అంటారో మాకేం తెలుసు. మీరు షోలో ఉన్నానని చెప్పకూడదు. వచ్చినట్టు ఇలా శ్యామల అడగమంది ఇలాంటివి చెప్పొద్దు. ఈ ఫస్ట్ మెసేజ్ పెట్టు. హలో, అయిపోయిందా ప్రోగ్రామ్? ఇంకా కాలేదు. ఇంత ముందుకు మర్చిపోయిన ఏదో డీటెయిల్స్ అది ఇది అని చెప్పి ఏదో మర్చిపోయింది. మతిమరుపు ఉంది అని మధ్య. మనది నా బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఇప్పుడు స్టార్టింగ్ 5/1/85 ఉండే పాత రేషన్ కార్డు. కొత్త రేషన్ కార్డు చేంజ్ చేయించాను. కాదు, నా ఒరిజినల్ బర్త్డే ఎప్పుడు నాకు గుర్తుకొస్తలేదు. ఒరిజినల్ బర్త్డే November 7, 1985. అవునా? సరే, ఇంకొకటి ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు ఉంది మనది? 11/11/2001. అవునా? రాస్తున్నా, ఒక్క నిమిషం. మ్యారేజ్ డేట్ చెప్పవా? మ్యారేజ్ డే 7/12/2001. ఓకే ఓకే ఓకేనా? వెంకీ, థ్యాంక్ యూ. చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడే ప్రోగ్రామ్ లో యాంకర్ శ్యామలా గారు టాస్క్ ఇస్తే ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీ నుంచి ఏమొస్తుంది, నా నుంచి ఏమొస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద టాస్క్. తెలియకుండా అడగాలని చెప్తే శ్యామల గారు ఉన్నారు లైన్ లో. మిస్టర్ సంతోషి గారు. సంతోషి తను యాంకర్ శ్యామల గారు, మాట్లాడండి. హలో 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 అండి, మీ పేరు? నా పేరు వెంకటప్రసాద్. అసలు ఎంత కరెక్ట్ గా చెప్పారండి డేట్స్. అసలు టక్క 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 అడగగానే అబ్బాయిలకి డేట్లు గుర్తుండవని ఎవరండి అనేది అసలు కదా. ఎంత కరెక్ట్ చెప్పారండి, సూపర్. అసలు అయితే మీ ఆవిడ మాకు సంవత్సరాలు చెప్పకుండా దాచిపెట్టేశారు, మీరు ఇయర్స్ కూడా చెప్పేశారు మాకు. సూపర్ సూపర్ అండి, వెరీ గుడ్, సూపర్. ఒకసారి ఆగండి, మీ ఆవిడ ఏదో చెప్తారంట మీకు. ఏం చెప్పాలి? లవ్ యూ అండి. చెప్పండి. చెప్పండి. అబ్బాయి చెప్పండి. అసలు చెప్పాలి, ఎలా చెప్తారు? అబ్బా ఊరికి చెప్పండి. ఇంకి చెప్పండి. ఇది నేను చెప్పు. ఐ లవ్ యూ. అసలు ఎంత టక్క టక్క చెప్పేశారు కదా. చాలా మంది గుర్తుండవు. చాలా మోస్ట్ ఆఫ్ ద చెప్పేయండి. బర్త్డే, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ చాలా కరెక్ట్ గా చెప్పారు. అసలు పైగా మళ్ళీ పాత రేషన్ కార్డు లో ఒకటి, కొత్త రేషన్ కార్డు నీట్ ఒక మాట కూడా అనకుండా ఏంది అసలు అది విసుక్కోకుండా. అసలు ఇదే క్వశ్చన్ ఎవరైనా ఇప్పుడు నీకు అది ఎందుకు, దేనికోసం, ఏం రాస్తున్నావు, అది కాకుండా నీది అంటే ఆల్మోస్ట్ నేను ఎక్కువ మర్చిపోతా ఉంటా. ఓ మామూలుగానే ఉందా మధ్య వరకు? మామూలుగా లేదు, మధ్యలో వచ్చింది. మీ వారు మాత్రం సూపర్ అండి. అసలు క్లాప్స్ ఫర్ వెంకట్ గారు. 30 కాయిన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు స్వప్న గారు, మీ 1 నెంబర్ అయిపోయింది. 2 3 4 ఉన్నాయి. ఓకే, 3. మీరు ఇటు వచ్చేయండి, మీకు ఒక టాస్క్. ఓకే, ఇటు రండి. మీరు అటు తిరిగి నించోండి. వెనకాల స్క్రీన్ మీద 2 కలర్లు మారుతూ ఉంటాయి. ఓకే ఓకే ఓకే, 2 కలర్స్ ఉంటాయి. ఓకే, ఒక కలర్ బ్లూ, ఒక కలర్ గ్రీన్. ఓకే, ఈ 2 కలర్లు ఆగి ఆగి మారుతూ ఏదో ఒక కలర్ లో స్టే అవుతుంది స్క్రీన్. ఓకే, ఆ కలర్ ఏంటో మీరు చూడకుండా జస్ట్ గెస్ చేసి చెప్పాలి. ఓకే.
ఓకే ఓకే మేము 5 టైమ్స్ ప్లే చేస్తాం మొత్తం. మినిమం మీరు 3 టైమ్స్ కరెక్ట్ గా చెప్పాలి. మీరు అడిగినప్పుడా నేను ఇలా కలర్ ఆగింది ఏ కలర్ అని అడుగుతాను, అప్పుడు మీరు కనీసం 3 టైమ్స్ చెప్పాలి. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలే, మీరు ఎంతో మెడ తిప్పి నన్ను కూడా చూడట్లేదు. చూడొచ్చు కదా, చాలా అలా కెమెరా ఉన్నారు. ఇప్పుడే చేస్తున్నారేమో అనుకున్నాను. 5 టైమ్స్ ప్లే చేస్తాము. మినిమం 3 కరెక్ట్ గా చెప్తేనే 30 కాయిన్స్ వస్తాయి. Okay. లేకపోతే అసలు కాయిన్స్ ఏం రావు. ఓకే ఓకే రెడీ? నేను చెప్తే కలర్ ఇవ్వండి అక్కడ. ఆ ఫెసిలిటీ లేదు, ఉన్న కలర్ గెస్ చేయండి. ఓకే దాని మీద వచ్చేది కదా, చెప్పేది అన్నట్టు. మీరు ఎవరు ఆన్సర్ చేయొద్దు. ఓకే రెడీ? షూర్. కలర్ ప్లే చేయండి. ఆగాగి నేను అడుగుతా, అది షఫ్లే ఆగుతుంది, అప్పుడు అడుగుదాం. ఒక కలర్ గ్రీన్, ఒక కలర్ బ్లూ, రెండిట్లో ఇప్పుడు స్క్రీన్ మీద ఏ కలర్ ఉందో చెప్పాలి. బ్లూ. ఇప్పుడు చూద్దాం. చేంజ్ ద కలర్. ఇప్పుడు ఏ కలర్ ఉంది చెప్పండి. బ్లూ. ఓకే చేంజ్ ద కలర్. ఇప్పుడు గ్రీన్. అగైన్ చేంజ్ ద కలర్. ఏ కలర్? నా ముందు వైట్ కలర్ ఉంది, వెనకాల బ్లూ కలర్ అంట. ఓకే నెక్స్ట్ చేంజ్ ద కలర్. ఇప్పుడే కలర్. గ్రీన్. 3 టైమ్స్ కరెక్ట్ గా చెప్పారు. ఎగ్జాక్ట్ గా 2 సార్లు మాత్రం రాంగ్ చెప్పారు. కరెక్ట్ గా ఆపోజిట్ కలర్ చెప్పారు. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. నేను ఎట్లాగో పెయింటింగ్స్ వేస్తాను కదా, ఆ మాత్రం తెలియదా? నాకు అర్థం కావట్లే. నేను అడ్డం ఉన్నప్పుడు 2 సార్లు తప్పు చెప్పారు. ఒకసారి నేను వచ్చి ఒకసారి నా పళ్ళు క్లోజ్ చేసా, అప్పుడు తప్పు చెప్పారు. ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ నా మైండ్ లో. ఎందుకంటే నేను వర్క్ చేసేదే కలర్స్. అవును. కొన్ని నాకు థాట్స్ వస్తాయి కదా, అట్లా. ఆహా అందుకని డ్రాయింగ్ పెయింటింగ్. సరే అలా అనుకోమంటారు నన్ను. ఓకే డన్. 30 కాయిన్స్. థ్యాంక్ యూ శ్యామల. స్వప్న గారు ఇప్పుడు మీ టర్న్. మీకే నెంబర్ కావాలి? 4. ఓకే స్క్రీన్ మీద మేము కొన్ని ఫొటోస్ చూపిస్తాం. అక్కడ ఉన్నట్టుగా ఆ ఫొటోస్ కి మీరు పోజులు పెట్టాలి. అక్కడ సేమ్ ఆ ఫోటో ఆ పోజ్ ని మీరు ఇక్కడ రిక్రియేట్ చేయాలి. ఓకే రన్ ఇట్ వచ్చేయండి. సో ఒక్కటే ఫోటో వస్తుందండి స్క్రీన్ మీద. ఆ ఫోటోని మీరు ఇక్కడ రిక్రియేట్ చేస్తారు, సేమ్ అది ఎలా ఉందో అలాగా. 30 సెకండ్స్ అలా ఉండాలి మీరు. ఓకే అప్పుడు మీకు 30 కాయిన్స్ వచ్చేస్తాయి. ఒక్కటే ఫోటో. రెడీ? ఫోటో ప్లీజ్. నర్తనశాల. చెయ్యి ఓకే, కాలు ఓకే, నవ్వు కూడా ఓకే, ఐస్ కూడా ఓకే, డ్రెస్సే మిస్సింగ్. వేసేద్దామా? వేసేద్దామా డ్రెస్ కూడా? వేసేద్దామా డ్రెస్ కూడా? డ్రెస్ కాదు కానీ పాట వేసేద్దాం. ఓకే 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 సూపర్. మ్యూజిక్. మాహా స్టెప్ ఏంటి అసలు? చెయ్యిలో పెట్టండి, అటు తిరగండి. నా వైపు కాదు, అటు తిరగండి. లెఫ్ట్ హ్యాండ్ అప్. ఓకే ఆ రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి. ఓకే ఇలా ఇలా కొట్టండి. అంతే, అది మాహా స్టెప్ అయిపోయింది. ఓకే జాయిన్. విజయశాంతి గారు మిగిలింది ఒకటే నంబర్. ఓకే ఆ ఒకటి 2 అంతే అంతే. కొంచెం ఈజీగా. ఆ 2లో చాలా ఈజీగా టాస్క్. అదొక గేమ్. గేమ్ అంట. ఓకే ఆడదురుగాని రండి. సో మీరు ఆడవలసిన గేమ్ ఏంటంటే ఇక్కడ 10 బాల్స్ ఉన్నాయి ఈ ట్రేలో. ఈ ట్రే ఏమో ఖాళీగా ఉంది. మీరు ఇలా ఒక బాల్ తీసుకుని వెనక నుంచి తిప్పి ఇందులో పెట్టాలి. ఓకే మళ్ళీ తిప్పి ఇందులో పెట్టాలి. అలా 30 సెకండ్స్ టైం లోనే మొత్తం ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే ప్రతి బాల్ కూడా వెనక నుంచి రావాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్ లేకపోతే ఏమి రావు. ఫాస్ట్ బాల్ కింద పడుతుంది.
లాస్ట్ వన్. థ్యాంక్ యూ. బాగా స్టార్ట్ అయింది స్కోర్ 30 30 30 30.